హలో స్టూడెంట్స్. ప్రీవియస్ పార్ట్‌లో మనం ప్రొకార్యోటిక్ సెల్స్ గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేశాం కదా! అలాగే ఈ వీడియోలో మనం లైఫ్‌లో చాలా ఆర్గానిజమ్స్‌లో కనిపించే యూకారియోటిక్ సెల్స్ గురించి తెలుసుకుందాం. మన బాడీలో ఉన్న ప్రతి సెల్, ప్లాంట్‌లో ఉన్న సెల్స్, యానిమల్స్, ఫంగై, ప్రోటిస్ట్ అన్నీ యూకారియోటిక్ సెల్స్‌కి ఎగ్జాంపుల్స్. వీటిలో న్యూక్లియస్ క్లియర్‌గా ఉంటుంది. అలాగే చాలా మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొకారియోటిక్ సెల్ ఒక స్మాల్ సింగిల్ రూమ్ హౌస్‌లా ఉంటే, యూకారియోటిక్ సెల్ మాత్రం ఒక ఫుల్లీ ఫర్నిచర్డ్ అపార్ట్మెంట్‌లా ఉంటుంది. డిఫరెంట్ వర్క్స్ కోసం సెపరేట్ రూమ్స్ ఉంటాయి కదా! అదే యూకారియోటిక్ సెల్ యొక్క స్పెషాలిటీ. యూకారియోటిక్ సెల్స్ అన్నీ ప్రోటిస్ట్స్, ప్లాంట్స్, యానిమల్స్, ఫంగైలో కనిపిస్తాయి. వీటిలో చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ ఉండడం. అంటే ప్రతి పని కోసం సెపరేట్ కంపార్ట్మెంట్ అనేది ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే న్యూక్లియస్. DNA న్యూక్లియస్‌లో సేఫ్‌గా స్టోర్ అయి ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్ క్రోమోజోమ్స్ ఫామ్‌లో ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ప్రిన్సిపల్ ఆఫీస్‌ని ఇమాజిన్ చేయండి. స్కూల్ మొత్తం కంట్రోల్ ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి జరుగుతుంది కదా! అలాగే సెల్ మొత్తం న్యూక్లియస్ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మనం ప్లాంట్ సెల్ మరియు యానిమల్ సెల్ స్ట్రక్చర్‌ని కంపేర్ చేస్తున్నాం. 2 కూడా యూకారియోటిక్ సెల్స్ అయినా కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. లైక్ ప్లాంట్ సెల్స్‌లో సెల్ వాల్, క్లోరోప్లాస్ట్, లార్జ్ వాక్యూల్ ఉంటాయి. యానిమల్ సెల్స్‌లో వచ్చేసరికి సెల్ వాల్ అనేది ఉండదు. అండ్ క్లోరోప్లాస్ట్ కూడా ఉండదు. వాక్యూల్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్స్ ఔటర్ సైడ్‌లో ఉండే రిజిడ్ కవరింగ్. ఇది షెల్‌కి షేప్, సపోర్ట్, ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. మెకానికల్ డ్యామేజ్ నుండి అండ్ ఇన్ఫెక్షన్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ప్లాంట్స్‌లో సెల్ వాల్ మెయిన్‌లీ సెల్యులోజ్‌తో ఉంటుంది. ఫంగైలో కైటిన్ అనేది ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్‌ని కన్సిడర్ చేయండి. హెల్మెట్ మన హెడ్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది కదా! అలాగే సెల్ వాల్ ప్లాంట్ సెల్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్లాంట్ సెల్ వాల్ అనేది 3 మేజర్ లేయర్స్‌తో ఫార్మ్ అవుతుంది. ఫస్ట్ వన్ మిడిల్ లామెల్లా. ఈ మిడిల్ లామెల్లా వచ్చేసరికి నైబరింగ్ సెల్స్‌ని కలిపుంచుతుంది. ది నెక్స్ట్ వన్ ప్రైమరీ సెల్ వాల్. ఈ ప్రైమరీ సెల్ వాల్ అనేది ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అండ్ ది లాస్ట్ సెకండరీ సెల్ వాల్. ఇది అడిషనల్ స్ట్రెంగ్త్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్‌స్ట్రక్షన్ చేస్తే బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌ని ఇమాజిన్ చేయండి. సిమెంట్ లేయర్స్, బ్రిక్స్, కాంక్రీట్ లేయర్స్ కలిసి బిల్డింగ్‌ని స్ట్రాంగ్‌గా చేస్తాయి కదా! అలాగే సెల్ వాల్ లేయర్స్ కూడా ప్లాంట్ సెల్‌ని స్ట్రెంగ్తెనిస్తాయి. సెల్ మెంబ్రేన్ అనేది లివింగ్ బౌండరీ ఆఫ్ ది సెల్. ఇది లిపిడ్ బైలేయర్ అండ్ ప్రోటీన్స్‌తో ఫార్మ్ అవుతుంది. సింగర్ అండ్ నికోల్సన్ ప్రపోజ్ చేసిన ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ప్రకారం మెంబ్రేన్ డైనమిక్‌గా ఉంటుంది. సెల్ గ్రోత్, సెక్రీషన్, ట్రాన్స్‌పోర్ట్, సెల్ డివిజన్ లాంటివి అన్నీ మెంబ్రేన్ హెల్ప్‌తో జరుగుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గార్డ్ గేట్‌ని కన్సిడర్ చేయండి. ఎవరు లోపలికి రావాలో, ఎవరు బయటికి వెళ్ళాలో గేట్ డిసైడ్ చేస్తుంది. అంటే సెక్యూరిటీ గార్డ్ డిసైడ్ చేస్తారు గదా! అలాగే సెల్ మెంబ్రేన్ సబ్‌స్టెన్స్ మూవ్‌మెంట్‌ని కంట్రోల్ చేస్తుంది. సెల్ మెంబ్రేన్ ద్వారా సబ్‌స్టెన్స్ మూవ్‌మెంట్ అనేవి 2 రకాలు. అది పాసివ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ యాక్టివ్ ట్రాన్స్‌పోర్ట్. పాసివ్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎనర్జీ అవసరం ఉండదు. మాలిక్యూల్స్ హై కాన్సంట్రేషన్ నుండి లో కాన్సంట్రేషన్‌లోకి మూవ్ అవుతాయి. యాక్టివ్ ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చేసరికి ఏటీపీ ఎనర్జీ అవసరం ఉంటుంది. ఇవి ఈ మాలిక్యూల్స్ అనేవి లో కాన్సంట్రేషన్ నుండి హై కాన్సంట్రేషన్‌కి మూవ్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిల్ మీద నుండి బాల్ అనేది కిందకి రోల్ అవ్వడం. అది పాసివ్ ట్రాన్స్‌పోర్ట్. బాల్‌ని మళ్ళీ హిల్ మీదకి తీసుకువెళ్ళడం యాక్టివ్ ట్రాన్స్‌పోర్ట్. దీనికి ఏటీపీ ఎనర్జీ అవసరం ఉంటుంది. పాసివ్ ట్రాన్స్‌పోర్ట్‌లో 3 ఇంపార్టెంట్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ సింపుల్ డిఫ్యూజన్. మాలిక్యూల్స్ అనేవి డైరెక్ట్‌గా మెంబ్రేన్ ద్వారా మూవ్ అవుతాయి. రెండవది ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఇవి క్యారియర్ ప్రోటీన్స్ హెల్ప్‌తో మాలిక్యూల్స్ మూవ్ అవుతాయి. అండ్ ది లాస్ట్ వన్ ఆస్మోసిస్. వాటర్ మాలిక్యూల్స్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా మూవ్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫ్యూమ్ స్ప్రే చేసినప్పుడు స్మెల్ రూమ్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం డిఫ్యూజన్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్.
సెల్ ఆర్గనైల్స్ని మెంబ్రెన్ ప్రెసెన్స్ బట్టి క్లాసిఫై చేశారు. లైక్ ఎలా అంటే సింగిల్ మెంబ్రెన్ ఆర్గనైల్స్లో ఎండోప్లాస్మిక్ రెటికులం, గాల్గే బాడీస్, లైజోసోమ్స్, వాక్యూల్స్ అనేవి ఉంటాయి. డబుల్ మెంబ్రెన్ బౌండ్ ఆర్గనైల్స్లో మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, న్యూక్లియస్ ఉంటాయి. అండ్ నాన్ మెంబ్రెన్ ఆర్గనైల్స్లో వచ్చేసరికి రైబోజోమ్స్ అండ్ సెంట్రియోల్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ వర్క్స్ అనేవి చేస్తాయి కదా, అలాగే ఆర్గనైల్స్ కూడా స్పెసిఫిక్ ఫంక్షన్ పర్ఫామ్ చేస్తాయి. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎండోప్లాస్మిక్ రెటికులం గురించి తెలుసుకుందాం. ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది న్యూక్లియస్ నుండి సెల్ మొత్తం స్ప్రెడ్ అయిన మెంబ్రెన్ నెట్వర్క్. ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది టూ టైప్స్. ఒకటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ రెండోది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం పైన రైబోజోమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి రఫ్ అపేరెన్స్ అనేది ఇస్తుంది. అండ్ ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది రైబోజోమ్స్ అనేవి ఉండడం వల్ల. అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులంలో రైబోజోమ్స్ అనేవి ఉండవు, సో స్మూత్ అపేరెన్స్ అనేది ఇస్తుంది. అండ్ ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ అనేది జరగదు. ఇది లిపిడ్స్ అండ్ స్టెరాయిడ్స్ సింథసైజ్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్ని ఇమాజిన్ చేయండి. రోడ్స్ మీద ఎలా మెటీరియల్స్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారో, అంటే వెహికల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తాయి కదా, అలాగే ఎండోప్లాస్మిక్ రెటికులం కూడా సెల్లో సబ్స్టెన్సెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా. ఇప్పుడు మనం గాల్గి కాంప్లెక్స్ గురించి తెలుసుకుందాం. ఈ గాల్గి కాంప్లెక్స్ని సెల్ యొక్క పోస్ట్ ఆఫీస్ అని పిలుస్తాం. ఎందుకంటే ఎండోప్లాస్మిక్ రెటికులం నుండి వచ్చిన ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ని మోడిఫై చేసి ప్యాకేజ్ చేసి కరెక్ట్ డెస్టినేషన్కి పంపిస్తాయి. ఈ గాల్గే కాంప్లెక్స్ని డిస్కవర్ చేసింది ఇటాలియన్ సైంటిస్ట్ కెమిలియో గాల్గే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వేర్ హౌస్ని ఇమాజిన్ చేయండి. ప్రోడక్ట్స్ ప్యాకేజ్ చేసి డెలివరీకి రెడీ చేస్తారు కదా, అలాగే గాల్గే కాంప్లెక్స్ ప్రోటీన్స్ని ప్యాకేజ్ చేసి పంపిస్తుంది. అండ్ ఇప్పుడు లైజోజోమ్స్ని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని అంటాం. వీటిలో పవర్ఫుల్ డైజెస్టివ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఓల్డ్ ఆర్గనెల్స్, డ్యామేజ్ స్ట్రక్చర్స్, బ్యాక్టీరియా లాంటివి డైజెస్ట్ చేస్తాయి. సెల్ క్లీన్గా ఉండటానికి లైసోసోమ్స్ చాలా ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన సిటీలో గార్బేజ్ డిస్పోజల్ సిస్టమ్ ఉంటుంది కదా, వేస్ట్ని రిమూవ్ చేస్తుంది. అలాగే లైసోసోమ్స్ సెల్ వేస్ట్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. అండ్ నౌ వాక్యూల్స్. వాక్యూల్స్ అనేవి మెంబ్రెన్ బౌండ్ స్టోరేజ్ సాక్స్. ప్లాంట్స్లో వాక్యూల్ చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఈ వాక్యూల్ అనేది వాటర్, మినరల్స్, పిగ్మెంట్స్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్స్ని స్టోర్ చేస్తుంది. ప్లాంట్ సెల్స్ టర్జిడిటీ మెయింటైన్ చేయడానికి వాక్యూల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ట్యాంక్ని ఇమాజిన్ చేయండి. వాటర్ని స్టోర్ చేసి అవసరమైనప్పుడు సప్లై చేస్తుంది. అలాగే వాక్యూల్ సబ్స్టెన్సెస్ని స్టోర్ చేస్తాయి. మైటోకాండ్రియా. మైటోకాండ్రియా is the powerhouse of the cell. ఫుడ్ మాలిక్యూల్స్ నుండి ఏటీపీ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని ఈ మైటోకాండ్రియాని సెమీ అటానమస్ ఆర్గనల్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే డబల్ మెంబ్రెన్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్ డిఎన్ఏ కూడా ఉంటుంది. సో దట్ దీన్ని సెమీ అటానమస్ ఆర్గనల్గా కన్సిడర్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ సిటీకి కరెంట్ సప్లై చేస్తుంది కదా, అలాగే మైటోకాండ్రియా సెల్కి ఎనర్జీ సప్లై చేస్తుంది. స్టూడెంట్స్, ప్లాస్టిడ్స్ అనేవి ప్లాంట్ సెల్స్ అండ్ ఆల్గేలో మాత్రమే కనిపించే డబల్ మెంబ్రెన్ బౌండ్ ఆర్గనెల్స్. వీటిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి క్లోరోప్లాస్ట్, 2 క్రోమోప్లాస్ట్ అండ్ థర్డ్ వన్ ల్యూకోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ప్రోటీన్ సింథసిస్కి రెస్పాన్సిబుల్. వీటిలో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది కాబట్టి ప్లాంట్స్ గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. క్రోమోప్లాస్ట్ ఫ్లవర్స్ మరియు ఫ్రూట్స్కి డిఫరెంట్ కలర్స్ అనేవి ఇస్తాయి. లూకోప్లాస్ట్లో వచ్చేసరికి స్టార్చ్, ఆయిల్స్, ప్రోటీన్స్ని స్టోర్ చేసుకుంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లోరోప్లాస్ట్ని సోలార్ ప్యానెల్తో కంపేర్ చేయొచ్చు.
సోలార్ ప్యానెల్ సన్లైట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది కదా, అలాగే క్లోరోప్లాస్ట్ సన్లైట్ని ఫుడ్గా కన్వర్ట్ చేస్తుంది. స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ప్రోటీన్ సింథసిస్లో కీ రోల్ ప్లే చేసే నాన్ మెంబ్రేన్ ఆర్గనెల్స్ గురించి చూద్దాం. రైబోజోమ్స్ గురించి చూద్దాం. రైబోజోమ్స్ అనేవి నాన్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్. వీటి మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి ప్రోటీన్ సింథసిస్. అమైనో యాసిడ్స్ని జాయిన్ చేసి ప్రోటీన్స్ అనేవి తయారవుతాయి. రైబోజోమ్స్ ఫ్రీగా సైటోప్లాజంలో ఉండొచ్చు లేదా రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంకి అటాచ్ అయి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాక్టరీలో వర్కర్స్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, అలాగే రైబోజోమ్స్ ప్రోటీన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. అందుకే రైబోజోమ్స్ని ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తారు. సైటోస్కెలిటన్. సైటోస్కెలిటన్ అనేది సెల్ సైటోప్లాజంలో ఉండే ప్రోటీన్ ఫిలమెంట్ నెట్వర్క్. ఇది సెల్ షేప్ మెయింటైన్ చేస్తుంది, సపోర్ట్ ఇస్తుంది అండ్ మూమెంట్లో హెల్ప్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బిల్డింగ్లో స్టీల్ రాడ్స్ స్ట్రక్చర్స్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి కదా, అలాగే సైటోస్కెలిటన్ సెల్కి ఇంటర్నల్ సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. సీలియా అండ్ ఫ్లాజెల్లా అనేవి మూమెంట్ కోసం యూజ్ అయ్యే ఆర్గనల్స్. సీలియా అంటే చిన్నవి అండ్ ఎక్కువ నెంబర్లో ఉంటాయి. ఫ్లాజెల్లా వచ్చేసరికి లాంగ్గా ఉంటుంది అండ్ యూజువల్లీ ఒకటి లేదా రెండు ఉంటాయి. మన ట్రాకియాలో డస్ట్ రిమూవ్ చేయడానికి సీలియా అనేది హెల్ప్ చేస్తుంది. స్పర్మ్ మూమెంట్కి ఫ్లాజెల్లం హెల్ప్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బోట్ని మూవ్ చేయడానికి పెడల్స్ యూస్ చేస్తారు కదా, అలాగే సీలియా అండ్ ఫ్లాజెల్లా సెల్స్ మూమెంట్లో హెల్ప్ చేస్తాయి. సెంట్రోజోమ్స్ అండ్ సెంట్రియోల్స్. సెంట్రోజోమ్లో రెండు సెంట్రియోల్స్ పర్పెండిక్యులర్గా అరేంజ్ అయి ఉంటాయి. సెల్ డివిజన్ టైంలో స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ చేయడానికి సెంట్రియోల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. క్రోమోజోమ్స్ కరెక్ట్గా డాటర్ సెల్స్కి డిస్ట్రిబ్యూట్ అవ్వడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ పోలీస్ వెహికల్స్ని ప్రాపర్ డైరెక్షన్లో ఎలా గైడ్ చేస్తారో, అలాగే సెంట్రియోల్స్ క్రోమోజోమ్స్ని కరెక్ట్ ప్లేసెస్కి గైడ్ చేస్తాయి. Now let's discuss the most important organelle of the cell, the nucleus. న్యూక్లియస్ని కంట్రోల్ సెంటర్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తారు. ఇది డబుల్ మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్. న్యూక్లియస్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్, న్యూక్లియోప్లాస్మా, న్యూక్లియోలస్ అండ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. డిఎన్ఏ క్రోమోజోమ్స్ ఫామ్లో న్యూక్లియస్లో స్టోర్ అయి ఉంటుంది. సెల్ గ్రోత్, మెటబాలిజం, రీప్రొడక్షన్ లాంటి యాక్టివిటీస్ని అన్ని న్యూక్లియస్ కంట్రోల్ చేస్తుంది. న్యూక్లియస్ రైబోజోమ్స్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పినట్టు స్కూల్ ప్రిన్సిపల్ ఆఫీస్ని ఇమాజిన్ చేయమన్నాను కదా, అలాగే ప్రిన్సిపల్ ఇదంతా కంట్రోల్ చేస్తాడు. అలాగే సెల్లో జరిగే యాక్టివిటీస్ అన్ని న్యూక్లియస్ కంట్రోల్ చేస్తుంది. మైక్రోబాడీస్. మైక్రోబాడీస్ అనేవి స్మాల్ మెంబ్రేన్ బౌండ్ వెసికల్స్. వీటిలో డిఫరెంట్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండిటిలో కూడా మైక్రోబాడీస్ అనేవి కనిపిస్తాయి. వీటి మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని డీటాక్సిఫై చేయడం అండ్ మెటబాలిక్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ ప్యూరిఫైర్ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేస్తుంది, అలాగే మైక్రోబాడీస్ సెల్స్లో అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం యూకారియోటిక్ సెల్ స్ట్రక్చర్, సెల్ మెంబ్రెయిన్, ట్రాన్స్పోర్ట్ మెకానిజం అండ్ ఇంపార్టెంట్ ఆర్గనల్స్ గురించి చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్, స్టే క్యూరియస్ అబౌట్ biology. See you in the next session. Have a great day.